బీఆర్ఎస్ పార్టీ అంటే కౌశిక్ రెడ్డి ఒక్కడే అనుకుంటాడా ఏంది? అస్సలు తగ్గుతలేడేంది? మొన్ననేమో అరకెప్పుడు గాంధీతోని ఇంటి దాకా వచ్చి రచ్చరచ్చాయే, మళ్ళా కడియం శ్రీఆర్ని తిట్టేనే, మళ్ళీ ఇవాళ కూడా ఓ ఎమ్మెల్యేతోని పొట్టు లొల్లి పెట్టుకున్నాడులా పార్టీ మారిండ్రని. ఆ ముచ్చటేందో పురాగా అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పాన్రి. వామ్మో గెలిచింది మొదటిసారే కానీ అస్సలు ఆగుతలేడుగా ఈ పాడి కౌశిక్ రెడ్డి అన్న. మొన్ననేమో అరకపూడి గాంధీ, తర్వాత కడియం శ్రీహరి, తర్వాత దానం నాగేందర్, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేతోని సురువు చేసుకున్నాడు లొల్లి. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు తగ్గినా కానీ ఈ కౌశిక్ రెడ్డి సార్ అయితే తగ్గుతలేడు. అగో మొన్న కరీంనగర్ జిల్లా సమావేశం జరిగితే ఆడికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ పోయిండు. ఇక మైక్ అందుకొని మాట్లాడుతుండగానే కౌశిక్ రెడ్డి ఉరికొచ్చిగో ఎట్లా తిడుతుండు, ఎట్లా గరం అవుతుండగో, ఎంత కోపంతో ఉన్నాడో. సారు విజృంభణ మామూలుగా లేదు కదా. పోలీసులు లేకపోతే ఏం చేస్తున్నావు మరి? పోలీసులు అడ్డుపడి ఇటు గుంజుకొచ్చిర్రు సార్ను. మిస్టర్ సంజయ్ కుమార్, నువ్వు అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా? కేసీఆర్ పెట్టిన భిక్ష మీద గెలిచి నువ్వు మళ్ళా మైక్ అందుకోనికి ఇప్పుడు మా ముంగట్టుకొచ్చి మాట్లాడతావా? నువ్వు ఫస్ట్ మోగోని అయితే రాజీనామా చేసి మాట్లాడు. మిమ్మల్నే కాదు 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వేరుగా వాళ్ళని కూడా రాబోయే భవిష్యత్తులలో అసలు బయట తిరగనీయం అనుకొచ్చిండులా. అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. ఇక పోలీసులు అడ్డుపడి అడ్డుకుంచుకపోయి కారెక్కి చిన్నగా ఇంటికి తోలిర్రు. ఇక ఇదే ముచ్చట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ని అడిగితే ఆయన నన్నేం నెట్టేలే, పోలీసులు అడ్డుపడి గుంజుకపోయిర్రు. ఇక తొందరలోనే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటా, కాంగ్రెస్ లోనే సభ్యత్వం తీసుకుంటా. నేను ప్రభుత్వం చేస్తున్న పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలతో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అది అధిష్టానం చూసుకుంటే పోలీసు చూసుకుంటారు. ఎందుకంటే అందరూ అధికారులు ఉన్నారు కదా. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ పార్టీ కండవ కప్పుకొని ఆ పార్టీలనే ఉంటే జర ఇన్ని పైసలు ఎక్కువ వస్తాయి నియోజకవర్గానికి, ఆ పైసలు పెట్టి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు అనేది సారు మాట. ఇక ఈ ముచ్చట మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ను కూడా కలిసిండు. పార్టీలు మారుడు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజమో గానీ కౌశిక్ రెడ్డి సార్ అయితే అస్సలు వదిలిపెడతలేడు కదా ఎవ్వరిని కూడా. ఇక చూడాల మరి ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో. అరకపూడి గాంధీ లెక్క ఇంటికి తొడలు కొట్టుకున్నాడు, ఇంట్ల కోడు కూడా నడతాయో, గిప్పటితోనే సలవాడుతుందో మరి.